ఎందువలన ఆయన కోపము అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు కోపపడుటకు గల కారణములను కూడా కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 79వ సంకీర్తన, ఈ కీర్తనను ఎవరు రచించారు అంటే ఆసాపు గారు ఈ కీర్తనను రచించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ అన్యజనులు పరిశుద్ధ స్థలములు అపవిత్రపరచాలని, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేశారని గ్రహించి ఆసాపు, దేవా నిన్నెరగని ఈ జనుల మీద, నీ నామమున ప్రార్థించని రాజ్యముల మీద నీ ఉగ్రత కుమ్మరించుమని ఈ యొక్క కీర్తనలో మనం చూడగలం. అయితే ఈ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు కోపపట్టుకు గల కారణము ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. కీర్తనల గ్రంథము 79వ సంకీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ఎంతవరకు కోపపడదు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? నీ ఎరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చాలా స్పష్టంగాను తేటగాను తెలియజేస్తున్న మాట చదువుకుందాం. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారు నివాసములు పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగినాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము. చలమా, ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు కోపపడుటకు గల కారణం ఏమిటి అంటే దోషములను బట్టి, మన యొక్క దుర్నీతిని బట్టి దేవుడు కోపపడతాడు. మన దోషములను, మన పాపములను, మనలో ఉన్నటువంటి అతిక్రమ జీవితమును బట్టి దేవుడు మన పైన కోపం ఉంచుతాడు. అందుకోసమే మనము పాపము అనేది, మనలో దోషము అనేది ఉండకూడదు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే అక్కడ 7వ వచనంలో చివరి లైన్లో 8వ వచనము 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసములు పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము. మా పూర్వీకుల యొక్క దోషములను జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే దోషములను బట్టి దేవుడు కోపపడేటకు కారణం, మనలో ఉన్న దోషమును బట్టి దేవుడు మన పైన కోపపడువాడుగా ఉన్నాడు. మనలో ఉన్న పాపమును బట్టి దేవుడు మన పైన కోపపడే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ దుర్నీతి స్థితిని బట్టి దేవుడు మన పైన కోపం ఉంచే వారిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే యెహోవా ఎంతవరకు కోపపడదు? ఎల్లప్పుడూ కోపపడదువా? దేవుడు ఎల్లప్పుడూ కోపడతాడండి. ఆయన ప్రేమ చూపేవాడు, ఆయన కరుణ చూపేవాడు, ఆయన దయ చూపేవాడు. ఆయన ఎల్లప్పుడూ కోపపడడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే దేవుని కోపము బహుబలము గలదైనను అది న్యాయమైనది. దేవుని కోపము బహుబలము గలదైనను అది న్యాయము గలది అని లేఖనంలో మనం చూస్తాం. స్పష్టముగా పాపమును లయపరచుటకును నీతిని స్థాపించుటకును ఆయన తన కోపమును, తన ఉగ్రతను
కనపరిచేవాడుగా ఉన్నాడు అని లేఖనములలోనే మనం చూస్తుంటున్నాం. ఆయన ఎందుకంట నీతిని స్థాపించుటకు ఆయన తన కోపమును తన ఉగ్రతను కనపరిచే దేవుడుగా ఉన్నాడు అనేది లేఖనములలో మనం చూస్తున్నాం. అందుకోసమే మనలో ఉన్న దోషములను మనము తీసివేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తుంటున్నాను. రెండోదిగా దేవుడు కోపపడుటకు గల కారణము ఏమిటి అంటే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అఖయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకము లేదు అని లేఖనములలోనే మనం చూస్తుంటున్నాం. అందుకోసమే మనం మొట్టమొదటిగా దేవుడు కోపపడటకు గల కారణము ఏమిటి అంటే దోషములను బట్టి దేవుడు కోపపడేవాడిగా ఉంటున్నాడు. ఆయన కోపము బహుబలము కలదైనను అది న్యాయమైనది. మన కోపము చచ్చేంత వరకు పనులు కొరుకుతూనే ఉంటామండి. కొరుకుతారా లేదా? అందుకోసమే దేవుని కోపము ఎలాంటిది అంటే బహు బలము కలదైనను అది న్యాయమైనది మరి స్పష్టమగును. పాపములను లయపరచుటకు నీతిని స్థాపించుటకు ఆయన తన కోపమును ఉగ్రతను కనపరచు. ఎందుకు మన పైన కోపపడుతున్నాడు అంటే నీతిని స్థాపించుటకు న్యాయమును జరిగించుటకు మరి ఆయన మన పైన కోపపడుతున్నాడు. మన పాపములను తీసివేసుకొటకు మన పాపములను లయపరచుకొనుటకు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెండోదిగా దేవుడు కోపపడుటకు గల కారణము ఏమిటి అంటే క్రీస్తు సువార్తకు లోబడకుండుటను బట్టి దేవుడు కోపడతాడట. క్రీస్తు యొక్క సువార్తకు ఎవరైతే లోబడకుండా ఉంటారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే అర్థము చేసుకున్నారో అట్టి వారిని బట్టి దేవుడు కోపపడతాడు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అక్కడ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మిమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ప్రభువును పోలి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ ఎలా ఉండమంటున్నాడు? మాదిరిగా ఉండమంటున్నాడు. అయితే క్రీస్తు సువార్తకు మనమందరము కూడా లోబడే వారిగా ఉండాలి. అప్పుడు దేవుని కోపము దేవుని ఉగ్రత మన పైన ఉండదు అనేది జ్ఞాపకం చేశాను. ఎవరిపైన దేవుని కోపము ఉంటది అంటే క్రీస్తు సువార్తకు లోబడినటువంటి ప్రజల పైన, క్రీస్తు సువార్తను విననటువంటి వారిపైన, క్రీస్తు సువార్తను అంగీకరించినటువంటి వారిపైన దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఉంటుంది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. మూడవదిగా దేవుని కోపము ఎవరి కోపపడుటకు గల కారణము ఏమిటి అంటే కీర్తనల గ్రంథము 79వ సంకీర్తన 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. నిన్నెరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. చాలమ్మా, ఈ చదవబడిన లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు కోపపడటకు గల కారణం ఏమిటి అంటే ఏంటంట? దేవుని నామమున ప్రార్థన చేయకుండాను బట్టి
దేవుడు కోపడతాడంట. నిజంగా విశ్వాసులమే, క్రైస్తవులమే, దేవుని పిల్లలమే అయితే దేవుని నామమున ప్రార్థించలేని స్థితి మనకు ఉందండి. ఉందా లేదా? ఎవరైతే ప్రార్థించకుండా ఉంటారో, ఎవరైతే మొరపెట్టకుండా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి అడగకుండా ఉంటారో అట్టి వారి పైన దేవుని యొక్క కోపము ఉంటుంది. అందుకోసమే దేవుడు కోపపడటకు గల కారణం ఏమిటంటే క్రీస్తు నామమున ప్రార్థన చేయకుండాను బట్టి దేవుడు మన పైన కోపపెడతాడట. పేరుకేమో క్రైస్తవులము విశ్వాసం అనుకుంటున్నాం, కానీ ప్రార్థించలేని స్థితి అండి. ప్రార్థిస్తున్నారా? ప్రార్థిస్తున్నామండి. ప్రార్థించలేని స్థితి. నోరు ఉంది చక్కగా, కానీ దేవునికి ప్రార్థించలేము, దేవుణ్ణి అడగలేము. మన అవసరతల కొరకై దేవునికి మొరపెట్టలేము. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి కంఠస్వరం ఇచ్చాడు. మీ కంఠస్వరము పరమున వినబడినట్లుగా మీరు మొరపెట్టాలి. ప్రార్థిస్తున్నారా? మొరపెడుతున్నారా? మొరపెట్టడం లేదు. అనుకుంటాం కొంత శ్రమ కలగగానే, కొంత బాధ కలగగానే, కొంత వేదన కలగగానే ఏమి దేవుడబ్బా నాకు ఇంత అన్యాయం చేశాడు. ప్రార్థనలో ఎదగడం లేదండి. ప్రార్థనలో దేవుని అడగడం లేదండి. దేవుడు నా పైన కనికరం చూపడం లేదు, దేవుడు నా పైన దయ చూపడం లేదు అనుకుంటుంటాం మన అవివేకతనం వల్ల. కానీ ఒక శ్రమ ఉంది అంటే దాని వెనక గొప్ప ఆశీర్వాదం అనేది దాగి ఉందండి. ఒక బాధ ఉంది అంటే దాని వెనక దీవెన అనేది దాగి ఉందండి. నిజంగా శ్రమ దినమున మనం కృంగకూడదండి. కృంగితే ఎలా అయిపోతాం? చేతగాని వారం అయిపోతాం, పనికి రాని వారిగా మారిపోతాం. మనం చేతగాని వారం కాదండి. మన దేవుడు బలవంతుడు. ఆయన పిల్లలమైన మనము కూడా బలము కలిగి ఆయన నామములో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో అట్టి వారిపైన దేవుని కోపము ఉంటుందండి. అందుకోసమే యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. మీరు అడుగుడి ఇవ్వబడును అంటారు. అడగలేక దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతూ ఉంటున్నామండి. అడగలేక దేవుని దీవెనలను పొందుకోలేకపోతూ ఉంటున్నామండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగానే మనం ఉంటున్నామండి. కానీ మనం ఆ స్థితిలో ఉండకూడదు. మనమందరము కూడా మనకు చక్కటి కంఠస్వరాన్ని ఇచ్చాడు, చక్కటి 2 చేతులను ఇచ్చాడు. ఆ 2 చేతులెత్తి మన కంఠస్వరమును పరపున నిలబడినట్లుగా దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తున్నారు. అందుకోసమే ప్రార్థన మన జీవితాలను, మన బ్రతుకులను సరిచేసేదిగా ఉంటుంది, మార్చేదిగా ఉంటుంది. ప్రార్థన మానవునికి ఊపిరి ఎంత అవసరమో విశ్వాసకి కూడా ప్రార్థన అంతే అవసరం అండి. శ్వాస తీసుకుంటే మానవుడు బ్రతుకుతాడండి. విశ్వాసి కూడా ప్రార్థించకుంటే శ్రమలలో ఎదగలేదండి. శ్రమలను తట్టుకునే శక్తి కూడా ఉండదండి. అందుకోసమే ప్రార్థన ఒక ఆయుధంగా మనము ధరించుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తుంటారు. దేవుడు కోపపడుటకు గల 4వ కారణము ఏమిటి అంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను మీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవు ఎరగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదు. ఎర్రగని దేశంలో శత్రువులకు ఏమవుతాడంట? దాసుడవుతాడంట. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు కోపపడుటకు గల కారణము ఏమిటి అంటే అక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపము చేయుటను బట్టి దేవుడు కోపపడతాడు. అందుకోసమే మనం అక్కడే 18వ అధ్యాయము 23వ వచనాన్ని చివరి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా
నాకు మరణం రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది. వారి దోషములకు ప్రాయశ్చిత్తము కలగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము. వారు నీ సన్నిధిని త్రొట్టిల్లుదురు గాక. నీ కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. చాలమ్మా. ఈ చదవబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు కోపపడుటకు గల కారణము ఏమిటి అంటే, చేయు పాపమును బట్టి దేవుడు కోపపడతాడంట. అది ఏదైనా సరే అండి. పాపం లేదా అండి? ఉంది. దేవుడి కోపం మన మీద ఉంటుందా ఉండదా? ఆయన ఉగ్రత మన మీదకి రాకముందే మనలో ఉన్నటువంటి పాపములను, మనలో ఉన్నటువంటి అతిక్రమములను మనము తుడిచి వేసుకునే వారిగా ఉండాలి అని లేఖనం. అందుకోసమే వారి పాపమును తుడిచివేయకము, వారిని సరిగిన త్రొట్టిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు కాలంలో వారికి తగిన పని చేయుము. నీకు కోపము పుట్టిన కాలమున ఆ పాపము చేయు వారికి తగిన పని చేయుము అని లేఖనములలోనే మనం. అందుకోసమే చేయు పాపమును బట్టి కూడా దేవుడు కోపడతాడంట. అందుకోసమే మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను మనము ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి అని లేఖనాలలోనే మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కోపము ఒకసారి ఎంతవరకు ఉండాలండి? ఉంటుంది మన కోపము. దేవుని కోపము బహు బలము గలదైనను ఆ కోపము ప్రేమ గలదని. ఆయన కోపము బహు బలము గలదైనను అది న్యాయమైనదిగా ఉన్నది. కానీ మన కోపం ఉంటే ఎలా ఉంటామండి? మాటలను చూపుల దారినే వారిని కాల్చివేస్తాడండి. వేస్తాడే? ఖచ్చితమండి. కోపం ఉందనుకో, కోడి పైనో కుక్క పైనో లాస్ట్ ఇంట్లో సామాన్ల మీద కూడా చూపుతారండి. నిజంగా నీ కోపం ఎంతవరకు ఉండాలంటే, ఎంతవరకు ఉండాలండి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు. మా దేవుని కోపం ఎంతవరకు ఉంటుంది? మన కోపం కాదండి, నిమిషము. అందుకోసమే దేవుని కోపము నిమిషము మాత్రమే ఉంటుంది. మన కోపం ఎంతవరకు ఉంటుందంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మన కోపం. అయితే మన కోపం అంతవరకే ఉండాలి, కానీ సంవత్సరాల వరకు కోపపడుతూనే ఉంటాడు. ఆ కోపం వల్ల ఎలాంటి దీవెనలు పొందుకోలేరు, ప్రేమ కలిగి జీవించలేరు, ఐక్యత సన్నగిల్లుతుంది. అందుకోసమే కోపము చాలా భయంకరమైనదిగా ఉన్నది అనేది జ్ఞాపకం. దేవుని కోపము నీపైన ఉండకుండా మన యొక్క ప్రవర్తన ఏం చేసుకోవాలంట? ఆయన దృష్టికి మంచిగా కనబడివ్వాలంట. దేవుని కోపము మన పైన ఉండకుండా ఆయన దృష్టికి మన యొక్క ప్రవర్తనను, మన నడవడికను, మన మాట తీరును మంచిగా కనపరుచుకునే వారిగా ఉండాలి. ప్రవర్తననే సరిగ్గా లేకుంటే మనం ఆయన దృష్టికి మంచిగా. అందుకోసమే ప్రసిద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం, నువ్వు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు చూస్తున్నానండి, ఇంటి దగ్గర వచ్చేటప్పుడే, ప్రభువా నేను నీ మందిరంలోకి వెళ్తూ ఉన్నాను, నా ప్రవర్తన ఒక్కసారి నన్ను నేను సరి చేసుకోవటకు కృప చూపు దేవా, నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నన్ను నీ కాపుదలలో భద్రపరుచుకున్నాయన, నా చుట్టూ నీ కంచ ప్రాకారములను ఉంచుము దేవా అని దేవుని. మన ఆలోచనలు కూడా ఆయనకు తగినవిగానే ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన ఆలోచనల ప్రకారం మన ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కోపమును కొని తెచ్చుకునే వారిగా ఉంటారు. ఆయన ఉగ్రతను, ఆయన శాపమును మనము కొని తెచ్చుకునే వారిగా ఉంటారు. అలా ఉండుట మంచిది కాదు. అందుకోసమే దేవుని కోపము నీ నా పైన ఉండకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మన ప్రవర్తనలో దేవునికి మంచిగా కనపరుచుకోవాలంట. నీ ప్రవర్తనను మనుషులకు కనపరచదు. ఈ మనుషుడు నరమాత్రుడు అంతలోనే ఉంటాడు, అంతలోనే పోతాడు. ఆ నరమాత్రుడు మనల్ని ఏమైనా ఆశీర్వదిస్తాడా? మనకు ఆశ్రయంగా ఉంటాడా? మనకు తోడుగా నిలుస్తాడా? లేదండి. దేవుడు నీకు ఎల్లవేళలా తోడుండి నీ పక్క నుండి నీకు ఆలోచన చెప్పి నీకు నడిపించే ఒక పరమ తండ్రిగా ఉన్నాడండి. ఆయన యొక్క దయను మాత్రమే
ఉగ్రత మన మీద ఉంది అనుకో, మనం ఏమైపోతామండి? నిత్య నరకాగ్నిలోనికి పడిపోయేవారిగా ఉంటాం. అక్కడికి వెళ్ళక ముందే మన ప్రవర్తనను మన బ్రతికి ఉండు కాలంలోనే సరి చేసుకొని ఆయన దృష్టికి యోగ్యులముగా ఉంటూ మనము నిత్యము స్తుతింపబడే గుంపులో ఉండేలాగా మన ప్రవర్తనను మనము సరి చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు అనుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొని దేవుడిచ్చే తన గొప్ప కరుణ, తన కటాక్షత, తన సన్నిధానాన్ని సమయంలో మనము పొందుకుందాం. సమయంలో అందరం తరలు నుంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన వచ్చేలో ఉన్న లక్ష్మమ్మ గారు, సభ్యు లక్ష్మమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. జీవాధిపతి తండ్రి, సర్వాధికారులు మీకు వందనాలు, స్తోత్రాలైన మహోన్నతమైన స్థలంలో తండ్రి, కోపం అనే మాటలు గారు చెప్పిన ప్రతి మాటల తండ్రి, మనమే ఏసయ్య దేవుని కోపం నేను వాటిలో తండ్రి, మా కోపస్తులు ఉన్న తండ్రి మీకు వందనములు, స్తోత్రమైన మట్టి వారం నేను మానవులైన మామూలు తండ్రి మీ పాత సన్నిధిలోనైనా అడగడానికి గొప్ప సన్ను బట్టి వందనాలు, స్తోత్రాలైనా అయ్యా అమ్మగారు చెప్పిన ప్రతి మాట తండ్రి, అయ్యా నాయముంది అయ్యా